జై శ్రీరామ్, శ్రీమాత్రే నమః. జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై వారాహి. వందే మాత్రం వీక్షకులకందరికీ నమస్సుమాంజల్లు. రాజకీయాల్లో విమర్శలు అనేవి ఓ పరిధి దాకా ఉంటే బాగుంటుంది, కానీ అది శృతి మించిపోయి 7 ఏళ్ళు అయింది. కేవలం భాషా కాలుష్యం వల్లే గత ప్రభుత్వం 11 సీట్లు పరిమితం అయిపోయింది ఆ పార్టీ. కానీ ఇంకా తెలుసుకోవట్లేదు. సరే, పవన్ కళ్యాణ్ గారిని రోజు ఎవరో ఒకరు విమర్శిస్తారు, రోజు కౌంటర్ ఇవ్వడం అది అన్నది కొంచెం చిరాగ్గా ఉంటుంది మాకు కూడా. కానీ అది శృతి మించిపోయినప్పుడు ఒకసారి మాట్లాడక తప్పదు. మాజీ మంత్రి, మాజీ సినీ నటి రోజా చేసే వ్యాఖ్యలు ఎంత దౌర్భాగ్యకరంగా ఉన్నాయంటే, జన సైనికులు జెండా కూలీలు, ఏ జెండా మోయమంటే ఆ జెండా మోస్తారు. కూలీ అనేది ఒక గౌరవమైన వృత్తి. కూలి పని చేస్తారు, డబ్బులు తీసుకుంటారు. మేము కూడా కూలీ అనే పదానికి మేము బాధపడం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఏ జెండా పట్టుకోమంటే ఆ జెండా పట్టుకుంటాం, వైసీపీ జెండా తప్పించి. మాకు ఆయన ఇచ్చే కూలీ ఏంటంటే ఆయన గుండెల్లో ఒక స్థానం. కాబట్టి మీరు జెండా కూలీలు అన్నంత మాత్రాన జన సైనికుల స్థాయి తగ్గిపోదు. జన సైనికులు అంటే పవన్ కళ్యాణ్ గారి వల్ల ఈవేళ ఒక స్థాయి గౌరవం వచ్చేసింది ఆల్రెడీ. పవన్ కళ్యాణ్ గారు కూడా గెలిచాక భారతదేశ చరిత్రలో ఏ ఎమ్మెల్యే కానీ, మంత్రి కానీ, డిప్యూటీ సీఎం కానీ, ఒక సీఎం కానీ చేయలేనన్ని కార్యక్రమాలు ఊహించని, ఎవరు కూడా ఊహించరు ఆయన ఇచ్చి ఆయన ఇలా కార్యక్రమంలో స్టేజ్ మీద అనౌన్స్ చేసిన సాయంత్రం నిధులు మంజూరు చేయడం కానీ, ఇక అనేక కార్యక్రమాలు, ఇంకా వ్యక్తిగత నిధుల నుండి ఆయన చేసిన సహాయాలు భారతదేశ చరిత్రలో ఏ రాజకీయ నాయకుడు కూడా చేయనన్ని కార్యక్రమాలు చేసి సహాయాలు చేసిన వ్యక్తి. ఈవేళ గిరిజనుల గుండెల్లో ఆయన కొలువై ఉన్నాడు. అలాగే విద్యార్థుల గుండెల్లో ఆయన కొలువై ఉన్నాడు. అనాథ పిల్లల గుండెల్లో ఆయన కొలువై ఉన్నాడు. అటువంటి వ్యక్తి దగ్గర మేము కూలీలుగా, ఆయన అభిమానం పొందే కూలీలుగా మీరంటే మేమే చిన్నవాళ్ళం అయిపోము. మా స్థాయి తగ్గిపోదు, మరింత పెరుగుతుంది. కానీ మీ భాష మార్చుకోనంత వరకు మీరు ఖచ్చితంగా ఆ స్థాయిలోనే ఉంటారు. భవిష్యత్తు ఉండదు. కేవలం జనసేనని టార్గెట్ చేస్తే, పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తే లైమ్ లైట్లోకి వస్తామనుకుంటున్నారేమో. ఇక్కడ సబ్జెక్ట్ ఏంటంటే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్. ఇది ఎలా జరిగింది, ఏమిటి జరిగిందన్న విషయాలు పక్కన పెడితే, తెలంగాణ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు, నేను చంద్రబాబు నాయుడు గారికి చెప్పాను, ఆయన నా మీద గౌరవంతో ఆపేసారు అన్నారు. దానికి సమాధానం ఎవరు చెప్పాలి? మీరు ఎవరిని అడగాలి? చంద్రబాబు నాయుడు గారిని అడగాలి. అంతేగాని పవన్ కళ్యాణ్ గారి సంబంధం ఏంటి ఇందులోని? ఆయన ఖాళీగా ఉన్నారా? ఆయన రోజువారీ దైనందిన ప్రజా కార్యక్రమాల్లో ఉంటారు. ఇతరత్ర రోజుకి ఎన్ని గంటలు పనిచేస్తారో ఆయనకే తెలియదు. మరి ఆయన్నే ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. ప్రశ్నించాల్సిన పవన్ కళ్యాణ్ ఎక్కడ? పవన్ కళ్యాణ్ ఎక్కడో రోజు టీవీలు చూస్తే, వార్తాపత్రికలు చదివితే, పిఠాపురం జనం దగ్గరికి వెళ్తే, గిరిజన ప్రాంతాలకు వెళ్తే, ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజన గ్రామాలకు వెళ్తే, డోలీల మూత నుండి తప్పించిన రోడ్లు వేసి ఆ అవస్థలు తప్పించిన ఆ ప్రాంతాలకు వెళ్తే జనాలు ఖచ్చితంగా సరైన సమాధానం చెప్తారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషను ఏం జరిగింది, ఏం మానింది, అది ప్రభుత్వం ఆధారాలు బయటపెట్టింది. ఇక్కడ సమాధానం ఏమన్నా చెప్పాల్సి వస్తే రేవంత్ రెడ్డి గారు చెప్పింది ముఖ్యమంత్రి గారి పేరు, ముఖ్యమంత్రి గారి సమాధానం చెప్పాలి. పవన్ కళ్యాణ్ గారు చెప్తారా? మీరు పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తూ గడిపినన్నాళ్ళు మీ పరిస్థితి అధోగతే. కాబట్టి మీరు జెండా కూలీలు అంటే, మేము జెండా కూలీ అన్నది మాకు పవన్ కళ్యాణ్ గారి గుండెల్లో ఓ స్థానం. మీరు కూలీ అంటే మేము దిగిపోము, తగ్గిపోము. మీరు మమ్మల్ని కించపరుద్దామని అనుకుంటే మేము మరింత పైకి ఎదుగుతాం. కానీ జన సైనికులు అంటే దేశవ్యాప్తంగా కూడా ఇవాళ ఒక గౌరవం వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా కూడా పవన్ కళ్యాణ్ గారి ద్వారా మేమందరం ఒక గౌరవప్రదమైన స్థితిలో ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా మీరు మీ భాషను మార్చుకుంటే భవిష్యత్తు ఎంతో కొంత ఉంటుంది. ఎవరికి ఉన్నా లేకపోయినా వైసీపీలో నగరిలో మాత్రం మీకు ప్రవేశం ఉండదు. మీ పార్టీ వాళ్ళు మిమ్మల్ని ఓడించేస్తారు. మీకు శత్రువులు జనసేన నుండో తెలుగుదేశం నుండో అక్కర్లేదు. మీకు మళ్ళీ టర్మ్స్ మీకు సీట్ ఇస్తే
నామినేషన్ డిపాజిట్ గల్లంత చేసేయడానికి మీ పార్టీ వాళ్ళే సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఇందులో మా ప్రమేయం ఏమి ఉండదు. వందే మాత్రం. జై హింద్.